గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొబైల్ ఎక్స్రేను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ ముక్త భారత్ లో భాగంగా 24 లక్షలతో మొబైల్ ఎక్స్రేలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని టీబీ రోగులకు మొబైల్ ఎక్స్రేల ద్వారా ఆయా ప్రాంతాల్లో వైద్యం అందించేందుకు వారి ఇంటికి వెళ్లి వారికి వైద్య పరీక్షలు చేయటం జరుగుతుందన్నారు. గ్రామాల్లోకి వెళ్లి టీబీ రోగులను గుర్తించి వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. పాస్ట్ స్మోకర్స్ కానీ పాత టీబీ పేషెంట్స్ కానీ డయాబెటిక్స్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళందరూ 60 ఏళ్ళ పైబడిన వాళ్ళందరూ కూడా ఈ ఎక్స్రేస్ టీబీ ప్రజారోగ్యంలో భాగంగా వైద్య రంగంలో వస్తున్నటువంటి నూతన టెక్నాలజీని అందిపుచ్చుకున్నటువంటి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలు పేదలు ఒకవేళ టీబీ వచ్చిందంటే కూడా చెప్పుకోలేని ఇది ఒకవేళ సమాజంలో చెప్తే ఏమవుతుందని చెప్పి భయపడేటువంటి వారికి ఉపయోగపడే విధంగా మొబైల్ ఎక్స్రే మిషన్ను 23 లక్షల రూపాయలతోటి రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంజూరు కాబడినటువంటిది ఈరోజు మొట్టమొదటిసారిగా చందుర్తి పిఎస్సి సెంటర్లో దాన్ని ప్రారంభం చేస్తూ ఈ జిల్లాలోని అన్ని మండలాల్లో టీబీ పేషెంట్లుగా గుర్తింపబడినటువంటి వారికి పరీక్షలు చేయడంతో పాటు ఈ టీబీ రావడానికి బలహీనమైనటువంటి వారికి ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఉన్న వారికి తొందరగా అటాక్ కావడానికి అవకాశం ఉన్నటువంటి వారిని గుర్తించిన వారికి కూడా ఈ ఎక్స్రే ద్వారా ఆ గ్రామాలకు వెళ్ళి ఏఎన్ఎం సెంటర్లలోకి వెళ్ళి ఇంకా నేనైతే చెప్తాను వీలైతే గ్రామ పంచాయతీలకు వీలైతే మనం ముందుగా ఒక్కొక్క మండలంలో 10 ఏఎన్ఎం సెంటర్లు ఉంటే 18 గ్రామాలు ఉండొచ్చు. ముందు ఏఎన్ఎం సెంటర్ల ద్వారా ఈ కార్యక్రమం చేసుకుని తర్వాత మిగతా గ్రామాల్లో కూడా మనం వెళ్ళినట్టయితే పేదలకు నిరుపేదలకు ఒకవేళ టీబీ పట్ల అవగాహన లేనటువంటి వారికి ఆ గ్రామాలకు వెళ్ళి మనకు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ఇప్పటివరకు మీరు చూస్తున్నటువంటి సందర్భంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళకి ఇది కావచ్చునేమో అనేటువంటి వారిని అందరూ కూడా ముందే గుర్తు చేసి మొబైల్ ఎక్స్రే ద్వారా గిట్ట వారికి పరీక్షలు జరిపి తద్వారా వారికి ఒకవేళ టీబీ లేదంటే సంతోషం, మనం వ్యాధి రావద్దని కోరుకుందాం. కానీ ఒకవేళ వచ్చిందని తేలితే కూడా ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇప్పుడున్నటువంటి వైద్య పరిభాషలో నూతన టెక్నాలజీ వస్తున్న సందర్భంలో టీబీని అరికట్టడానికి మందులు వచ్చినాయి. టీబీ సోకితే ఏదో ఇది అంటు రోగం అని చెప్పి భయపడి సామాజికంగా నేను వెలివేయబడుతున్నావు దూరంగా పడుతుందని చెప్పిన భయం ఎవరు కూడా పడకుండా ధైర్యంగా వచ్చిన వ్యాధిని సంబంధిత డాక్టర్కు చెప్పుకొని ఇదే ప్రభుత్వ దవాఖానలోకి వచ్చి వేల రూపాయలు ఖర్చు పెట్టుకోకుండా ఈ ప్రభుత్వ దవాఖానలకు వచ్చి ఒకవేళ అది నిర్ధారణ అయినట్టయితే 6 మాసాలకు సంబంధించిన కోర్సు కూడా ఉచితంగా మందులు ఇవ్వబడతాయి. ఈ 6 నెలలకు ఒకవేళ ప్రైవేట్కి వెళ్తే 60,000 నుంచి 70,000 వరకు 1,00,000 వరకు కూడా కావడానికి అవకాశం ఉందని మేడం చెప్తాం. టీబీ సోకిన వారు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి 1,00,000 రూపాయలు వారి ఇంటి నుంచి వృధాగా ఖర్చు చేసుకునే బదులు ఈ వాళ్ళు ఇచ్చే మందులు అవే ప్రైవేట్ టీబీ వచ్చింది తెలిసిన తర్వాత ప్రైవేట్ దవాఖానకు వెళ్ళిన అవే మందులు మనం గవర్నమెంట్ దవాఖానలు ఇచ్చే మందులు కూడా అవే ఆహారం తినాలని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. అందులో కూడా వారు ముందుకు పోయే విధంగా వారి దాతల సహకారం ఇవ్వాలని కోరుతున్నారు. అందులో కూడా నేను ఎక్కడెక్కడైతే ఈ టీబీ పేషెంట్లకు గుర్తింపబడ్డ వారు వారికి కూడా తప్పనిసరిగా దాత హృదయాల సహకారంతో నాణ్యమైన భోజనం అందించే క్రమంలో ప్రోటీన్స్ అందివ్వడానికి కోసం ఏమేమి తినాలని రాసిచ్చినట్టు కూడా వారికి ఇప్పుడు ఈ నియోజకవర్గంలో 150 మంది వరకు ఉన్నారని చెప్పని చెప్తా ఉన్నారు. 150 మంది కూడా మీరు ఇచ్చినటువంటి వారికి కూడా మేము మా పక్షాన సేవ చేసేటువంటి వారికి సేవ చేయించే సందర్భం కూడా తీసుకుంటామన్నమాట సందర్భం చెప్తాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
హెల్త్ మినిస్టర్ శ్రీ దామోదరరాజ నరసింహ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. నిమ్స్ ను ఆధునీకరించేటువంటి కార్యక్రమం ట్విమ్స్ 3 ప్రాంతాల్లో నిర్మాణం జరుగుతూ ఉంది. ఉస్మానియా హాస్పిటల్ కు నయా ఉస్మానియా అని ఒక పేరు పెట్టుకొని అక్కడ కూడా 2000 పైచలకు బెడ్స్ తో నూతన ఆసుపత్రి తీసుకొచ్చే పనిచేస్తుంది.